వై దేర్ ఇస్ నో స్పెసిఫిక్ కాస్టింగ్ ఏజెన్సీ ఆర్ హ్మ్. ఏజెంట్స్ ఆర్ కాస్టింగ్ డైరెక్టర్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎందుకు లేరు అసలు అలాగా? ఇప్పుడు నార్త్‌లో వచ్చేసి కాస్టింగ్ ఏజెన్సీస్ చాలా ఉన్నాయి. హ్మ్. బికాజ్ నేను వర్క్ చేసిన ఏజెన్సీ కూడా అది నార్త్‌దే. అవును. ముంబై సో, షేర్ వెస్ట్. హోల్డర్ రానా ఉండేవాళ్ళు కాబట్టి హి గాట్ దిస్ హియర్. హ్మ్. ఇక్కడేంటి అంటే ఇట్స్ మేనేజర్ డామినెన్స్ ఉంటుందండి ఇక్కడ. అంటే ఇప్పుడు మీరు హిందీలో తీసుకోండి. హిందీలో మీకున్న స్టేట్స్ అన్నిటికి అదర్ దాన్ దీస్ 5 స్టేట్స్, ఒక 25 స్టేట్స్‌కి యూ హ్యావ్ ఓన్లీ 1 బాలీవుడ్. మీకు బాలీవుడ్ అనేదే వాళ్ళు చూస్తారనమాట. యాహ్! అక్కడికే రీచ్ అవ్వాలి. ఇప్పుడు ఫైనల్ గోల్ మహారాష్ట్ర కింద తీసుకున్నా, చూస్తారు. ఒరిస్సా తీసుకున్నా, హిమాచల్ ప్రదేశ్, ఆల్ దీస్ ప్లేసెస్ అక్కడి నుండి ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ బాలీవుడ్ మాత్రమే ఉంది. ఇప్పుడు హ్మ్. మనకి సెపరేట్‌గా టాలీవుడ్, కాలీవుడ్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎవరినన్నా ఈజీగా అప్రోచ్ అవ్వచ్చు. హ్మ్. ఇప్పుడు నాకు ఇప్పటికిప్పుడు ఆర్ మీకు కానీ ఎవరినన్నా ఒక యాక్టర్‌ని అప్రోచ్ అవ్వాలి అంటే ఇట్స్ ప్రెటీ ఈజీ. కనెక్షన్స్ చాలా ఈజీగా ఉంటాయి. అవును. సో, అలాంటి కేస్‌లో ఇప్పుడు కాస్టింగ్ ఏజెన్సీ అనేది పెట్టారు అంటే వాళ్ళు డౌట్ పడతారనమాట. ఇప్పుడు కాస్టింగ్ ఏజెన్సీకెళ్ళి వాళ్ళకి కమిషన్ ఇచ్చి మనం యాక్టర్‌తో మాట్లాడి తీసుకొచ్చే బదులు మనమే డైరెక్ట్‌గా ఎళ్లి మాట్లాడొచ్చు కదా! బికాజ్ ఐ ఫేస్డ్ ఇట్. ఇప్పుడు ఓకే. నేను ఏదైనా కాస్టింగ్ చేసేటప్పుడు ఒక ఫిల్మ్ ఓపెన్ అవుతుంది అన్నప్పుడు ఓపెనింగ్ అక్కడికి వెళ్ళి మేము ఇలా ఏజెన్సీ అండి మేము మీకు కాస్టింగ్ చేస్తాము అంటే, మీకెందుకు ఇవ్వాలి మేము? మాకు డైరెక్ట్ యాక్సెస్ ఉంది కదా యాక్టర్స్‌కి. మేము వాళ్ళనెళ్లి తీసుకోవచ్చు కదా! ఓకే. మీకు చెప్పి యూ నో మీరు కాస్టింగ్ చేసినందుకు మేము మీకు మళ్ళీ పర్సెంటేజ్ ఇచ్చి, ఇలా చేయడం ఎందుకని. బికాజ్ ఇట్స్ ఈజీ టు అప్రోచ్ పీపుల్.